సర్వపిండి అంటే ఏవో ఫ్లోర్ అంతా కలిపేసి పాన్ మీద పెట్టేసి ఫుల్ ఆయిల్ వేసేసి కాల్చడం కాదు. మన హెల్త్ ఇంపార్టెంట్. సో మనం తక్కువ ఆయిల్‌లో క్రంచీగా బయటకి లోపల సాఫ్ట్‌గా ఉండే సర్వపిండి చేసుకుందాం. స్టార్టింగ్‌లో నాకు రాదు. సో నేను వేస్తూ తక్కువ ఆయిల్‌లో ఎట్లా చేయాలి అని నేను నా ఓన్‌గా చేసిన రెసిపీ ఇది. సో ఎలా చేయాలి ఏంటని చూసేద్దామా? ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్, చిల్లీస్, పిల్లలు ఉన్నారు అనుకుంటే చిల్లీస్ స్కిప్ చేసేయండి. ఒకవేళ చిల్లీస్ వేసుకుందామంటే వాటిని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. అట్లయితే బాగుంటుందన్నమాట. ఫైన్ పేస్ట్ కన్నా కచ్చాబచ్చా బాగుంటుంది. దాంట్లోనే మనం డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు పొట్టు తీసేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం. ఇప్పుడు పిండి. మనం పిండి అంతా ఇంత అని కాదు, మనం ఎంత క్వాంటిటీ చేద్దామో అనుకుంటున్న దాన్ని బట్టి వేసుకోవాలి. ఓకే, మొత్తం ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలుపుకొని, ఉల్లిపాయల్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి మనం వాటిని మంచిగా పిసికి కలుపుకున్నామంటే కొంచెం వెట్ అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వేసేసామంటే లూజ్ అయిపోతుంది. సో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే పిండి లూజ్గా కాకుండా అట్లానే గట్టిగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇది ఎట్లా రావాలి అంటే చపాతీ పిండి ఎంత స్మూత్ ఉంటుందో అంత స్మూత్ వరకు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఓకే, ఒకవేళ మీ దగ్గర నువ్వులు ఉన్నా లేదా శనగపప్పు, పెసరపప్పు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసి వేసేసుకోండి. పప్పులు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకునేటట్లయితే వాటిని ముందుగా ఒక 2 అవర్స్ నానబెట్టుకొని వాటర్ అంతా తీసేసి ఆ పప్పులు కూడా వేసుకోండి. పెసరపప్పు వేస్తే టేస్ట్ ఒక హైలైట్ అవుతుంది. అట్లనే నువ్వులు కూడా వేస్తే సూపర్ అంటే సూపర్ హైలైట్ టేస్ట్ అనమాట. బట్ ప్రజెంట్ నా దగ్గర అవి ఏమీ లేవు కాబట్టి నేను ఓన్లీ పల్లీలు మాత్రం వేసుకున్నాను. పల్లీలు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇట్లా మొత్తం వేసి మంచిగా కలుపుకోవాలి. ఎట్లా అంటే మనకి ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం పిండి అబ్జర్వ్ చేసేలాగా పిసుక్కుంటూ కలుపుకోండి. ఓకే, ఇది టేస్ట్ మనం పాన్ మీద పెట్టి చేస్తుంటే ఇల్లంతా వస్తుంది తెలుసా టేస్ట్. అండ్ ఇట్లా చేసి పెట్టగానే వేడిగా ఇంట్లో వాళ్ళంతా ఇట్లా ప్లేట్లో పెట్టగానే కొట్టేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ నేను దీనిలో చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసి చేస్తాను. మీరు ఎక్కడైనా చూడండి ఆయిల్ ఫుల్గా వేసేసి ఆయిల్ ఏదో డీప్ ఫ్రై చేసినట్టు చేస్తారనమాట. బట్ ఆయిల్ హెల్త్కి అస్సలకే మంచిది కాదు. ఆల్రెడీ మనకున్న ఈ లైఫ్ స్టైల్లో ఆయిల్ అనేది చాలా తక్కువ చేస్తాను బెస్ట్. బట్ చెప్పాలంటే నేను కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేశానని నాకు అనిపించింది. బట్ మా పిల్లలకి కొంచెం ఆయిల్ తగిలితేనే తింటారనమాట. సో వాళ్ళ కోసం ఇట్లా చేసి నా వరకు అయితే నేను 1 స్పూనే వేసుకొని చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద ఆన్ చేయకుండానే ఫస్ట్ ప్యాన్కి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీద మనం ఎంతైతే పిండి తీసుకున్నామో అంత వేసుకొని చేతితోనే అదుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు చేతికి స్టిక్కీగా అయిపోతుంది అంటట్లేదు అనుకుంటే చేతుల్ని తడి చేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇది మా పిల్లలకి చేస్తున్నాను అన్నాను కదా, సో వాళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. సో వాళ్ళకి పెద్దగా ఏం చేయలేదు, చిన్నగానే చేస్తాను అనమాట. ఓకే, ఇట్లా వేసుకొని దీని మీద లిడ్ పెట్టి దీన్ని మంచిగా 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలన్నమాట. అట్లా రోస్ట్ చేసుకుంటే ఇట్లా అవుతుంది. చూసారా, ఇది మా ఇద్దరు పిల్లలకి చేశాను. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి చేశాను. తర్వాత మీరు చేసుకునేటప్పుడు మీకు కావాలంటే ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు లేదా తక్కువైనా వేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మన క్రిస్పీ సర్వపిండి రెడీ.